హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీట్యాప్. ఈ వీడియోలో మనము నెంబర్ సిరీస్లోని కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లం 1 3 2 6 3 11 4 18 5 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి కనుక్కోవాలన్నమాట. వాట్ నెంబర్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో మనం ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం నెంబర్ వస్తుందో కనుక్కుందాము. ఒకసారి 1 3 2 6 3 11 4 18 5 ఇక్కడ కనుక్కోవాల్సిన నెంబర్ ఉంది. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నెంబర్ నుంచి 2, 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5 కదా. అంటే నెంబర్ సిరీస్ ఒకటి మధ్యలో వదిలేసుకుంటే, ఒకటి వదిలేసి ఇంకోటి రాసుకుంటే 1 2 3 4 5 ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు మనం మిగిలిపోయిన నెంబర్స్కి ఏదైనా లాజిక్ ఉందేమో చెక్ చేద్దాం. 3 నుంచి 6 అంటే 3కి మనం ఎంత యాడ్ చేస్తే 6 వస్తుంది, +3. తర్వాత 6 ఉంది, ఇక్కడ 11 వదిలేసినాం కదా. 11కి చూడండి, 6కి ఎంత యాడ్ చేస్తే 11 అవుతుంది, +5. నెక్స్ట్ 11కి 18 రావాలి, అంటే ఎంత యాడ్ చేయాలి, 11కి +7 యాడ్ చేస్తే రావాలి. నెక్స్ట్ ఇది కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఎందుకంటే దీని మధ్యలో ఒక నెంబర్ వదిలేసి మళ్ళీ వెళ్తున్నాం కదా. నెక్స్ట్ 3 నుంచి 5, 5 to 7, 7 నుంచి ఏంటి మధ్యలో 3కి 5కి 2 ఎక్కువ ఉంది. 5 to 7 ఒక 2 ప్లస్ చేసినాము. 7 నుంచి మళ్ళీ +2 చేస్తే 9 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ అనేది 9 ఉండాలి. అంటే మనం 18కి ఒక 9 యాడ్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది 27 అనమాట. మనం క్వశ్చన్ మార్క్లో రావాల్సిన నెంబర్ ఈజ్ 27. అదే మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 ఏంటంటే 1 3 12 52. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 నుంచి 3 ఉంది, నెక్స్ట్ 3 నుంచి 12 ఉంది, 12 to 52 ఇక్కడ రావాల్సింది కనుక్కోవాలి. అయితే నేను ఈ 1కి × 2 చేస్తా, అప్పుడు ఏమవుతుంది 1 × 2 2 అవుతుంది. దానికి మళ్ళీ 3 రప్పియాలి కదా, అందుకని +1 చేస్తా. నెక్స్ట్ ఇప్పుడు 3కి ఏం చేస్తా అంటే 3ని × 3 చేస్తా, అప్పుడు ఏమవుతుంది 3 3 9. 9కి మళ్ళీ ఏ నెంబర్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ 2 యాడ్ చేసినాము. 3 3 9 అయింది. 9కి ఒక 3 యాడ్ చేస్తే 12 నెంబర్ వస్తుంది కదా. నెక్స్ట్ 12 × 4 చేస్తా, 12 4 48 అవుతుంది. +4 యాడ్ చేస్తే 52 వస్తుంది. అంటే 2 2 +2 × 3 +3 × 4 +4 2 3 4 అలా వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, × 5 +5 రావాలి. అంటే 52 × 5 చేద్దాం. ఫస్ట్ 52 × 5 ఈజ్ 260. దానికి ఒక 5ని యాడ్ చేయాలి, అప్పుడు 265 అయితే ఆన్సర్ మనకి. సో 265 అనేది ఇక్కడ రావాల్సిన నెంబర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 4 5 9 16 26 39 55 ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇలా ఉంది సిరీస్. 4కి ఒక 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 5 అవుతుంది. 5కి 4 యాడ్ చేస్తే 9, అంటే రెండింటి డిఫరెన్స్ చూసుకోండి. 16 నుంచి 9 పోవాలి, అప్పుడు ఎంత మిగులుతుంది 7 కదా, రైట్. +7. ఈ రెండింటి మధ్యలో ఎంత తేడా ఉంది 16 26 అంటే +10 చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 26కి 39కి ఎంత ఉంటుంది అంటే +13 ఉంటుంది. 39కి 55కి మనకి ఎంత వస్తుంది అంటే +16 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుందో కనుక్కుందాం. ఇది కూడా ప్లస్ అవుతుంది ఖచ్చితంగా. ఒక్కసారి ఇది మళ్ళీ అబ్జర్వ్ చేద్దామా. 1కి 4కి మధ్యలో ఎంత చేంజ్ ఉంది, +3 చేసినాం. ఇవి రెండింటి మధ్యలో 7 - 4 చేసినా 3 వస్తుంది. అంటే మధ్యలో చేంజ్ 3 ఉంది. 7కి 10కి డిఫరెన్స్ ఏంటో 3. 10కి 13 అంటే దీనికి ఒక 3 యాడ్ చేయాలి, ఇక్కడ 3. అన్నిటికీ 3 యాడ్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 16కి ఒక 3 యాడ్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ 19 వస్తుంది కదా. ఈ 19 అనే నెంబర్ని 55కి యాడ్ చేస్తే ఇక్కడ కావాల్సిన నెంబర్ వస్తుంది. అప్పుడు చూద్దాం. 55 + 19 చేస్తే 9 + 5 14 కదా. 1 క్యారీ 5 1 6 1 7. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ 74 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 4కి వెళ్ళిపోదామా. 105 118 111.5 124.5 118
క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకేనా. 105కి 118కి ఎంత చేంజ్ ఉంది, దీనికి ఒక 13 యాడ్ చేస్తే మనకి 118 అనేది వస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి, 111.5లోంచి 118లోంచి 111.5 చేద్దాము. 5 7 - 1 ఎంత, 6. అప్పుడు మనకి ఏమొస్తుంది, 6.5 వచ్చింది. రెండింటి మధ్యలో 6.5 అనేది చేంజ్ ఉంది. ఇప్పుడు ఇందులోంచి ఇది మైనస్ చేద్దామా. 124.5లోంచి 111.5 చేస్తా, అప్పుడు 0. 4 - 1 3, 2 - 1 1, 1 - 1 0 అంటే 30 వచ్చింది. సో ఇక్కడ డిఫరెన్స్ మళ్ళీ 13 వచ్చింది. ఇప్పుడు ఇవి రెండింటికి చూద్దాము. 124.5, నెక్స్ట్ ఇదేంటి, ఇది 118 చేద్దాం. మైనస్ చేస్తే 0.5, 2 + 4 6, 1 అంటే 0 0 + 6.5 వచ్చింది. సో 124.5కి +6.5 యాడ్ చేస్తే 118 వస్తుంది. మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామా. +13 + 6.5, 13 6.5 అంటే ఒకసారి 13 వస్తే ఒకసారి 6.5 వస్తుంది. ఇలా వస్తూ వెళ్తుంది అనమాట. కాబట్టి 13 తర్వాత 6.5, 13 తర్వాత 6.5, మళ్ళీ నెక్స్ట్ ఏం రావాలి, 13 రావాలి, +13 రావాలి. అప్పుడు ఈ 118 అనే నెంబర్కి 13 యాడ్ చేయండి. 8 + 3 అంటే 11, 1 క్యారీ 3, 131. ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఇదే, 131 అనేది నెక్స్ట్ వచ్చే నెంబర్ ఆ సిరీస్లో. ప్రాబ్లం నెంబర్ 5. 89, 91, 94, 99, క్వశ్చన్ మార్క్ 115 ఉంది. ఇప్పుడు 89కి ఒక 3 యాడ్ చేస్తే 91 వస్తుంది. 2 యాడ్ చేయాలి. 89కి 2 యాడ్ చేస్తే 90, 91. నెక్స్ట్ 91కి ఒక 3 యాడ్ చేద్దాం, అప్పుడు 94 అవుతుంది. దీనికి ఒక 5 యాడ్ చేద్దాం. నెక్స్ట్ 2 3 5. నెక్స్ట్ ఏం రావాలి నెంబరు, 2కి 3కి 2 తర్వాత 3, 3 తర్వాత 5, 5 తర్వాత 7 వస్తుంది. 7 తర్వాత 9 వస్తుంది. నేను అలా అనుకొని చేస్తున్నాను. 99కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 106 వస్తుంది. ఈ 106కి మళ్ళీ 9 యాడ్ చేద్దాం, 115. ఇక్కడ ఉన్న నెంబర్ వచ్చేసింది. సో ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ రావాల్సిన నెంబర్ 106, ఇక్కడ +7 + 7 9 అయితే వచ్చేస్తుంది.